జనసేన పార్టీకి మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారండి. ముగ్గురు మంత్రులు ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనకి 3 కీలకమైన విలేజ్ లెవెల్ ఇచ్చారు. విలేజ్ లెవెల్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఒకటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంకోటి అటవీ పర్యావరణం. 3 కూడా విలేజ్ సంబంధించిందే. ఇంకోటి నెక్స్ట్ నాదెండ్ల మనోహర్కి అతనికి సివిల్ సప్లై ఇచ్చారండి. సివిల్ సప్లై అంటే మన రేషన్ షాపులు పంపిణీ, ఆ ప్రక్రియ అంతా కూడా చేస్తుంది. రేషన్ ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వాలా, అవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. కందుల దుర్గేష్ అండి మూడో అతను. కందుల దుర్గేష్ అంటే మన అంతకుముందు కాంట్రవర్షియల్ క్యారెక్టర్. అతను రాజమండ్రి రూరల్లో కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు. అక్కడ కాదు, ఇంకోటి చెప్పు నడుదోళ్ళు పంపించారు ఆయన్ని. అక్కడ కూడా గెలిచాడు. ఆయనకి సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం ఇచ్చారు. అంటే సినిమా ఫీల్డ్, మన పవన్ కళ్యాణ్ గారి ఫీల్డ్ ప్లస్ టూరిజం ఇచ్చారు. సో బాగా మంచి మంచి కీలకమైన పాత్రలే పోషించబోతున్నారు జనసేన లీడర్స్. మెయిన్గా పవన్ కళ్యాణ్కి ఆయన కావాలనుకుంటున్నారు విలేజ్ లెవెల్ అంతా డెవలప్ చేద్దామని. విలేజెస్లోనే మనకి గ్రాస్ రూట్ లెవెల్స్ అక్కడ ఉంటాయి కదా సార్. విలేజెస్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగుంటుంది అక్కడ. పట్టణాల వాళ్ళు ఎవడు ఓట్ వేయడు, విలేజెస్లో ఓటింగ్ పర్సంటేజ్ బాగుంటుంది. అది కాకుండా విలేజెస్లో డెవలప్మెంట్ అయితే ఆ పార్టీకి బలం పెరుగుతుందని ఓవరాల్గా అందరూ అభిప్రాయం. ఏ పార్టీ అయితే విలేజ్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్స్లో పనిచేస్తుందో దానికి బలం పుంజుకుంటుంది అని అంటారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చిన్న అది ఆ ప్రిన్సిపల్ పనిచేయలేదు. అంటే విలేజ్ లెవెల్ బాగా చేశాడు వైఎస్ఆర్. మన జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ లెవెల్లో పని బాగానే చేశాడు, కానీ ఆయనకి ఓట్లు పడలేదు. ఏం చేత అది తెలియదు. అది పెద్ద పారాడాక్స్ అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం పర్లేదు, అంత ఘోరంగా ఓడిపోవడం అది పెద్ద పారాడాక్స్. ఐ థింక్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ అంటే న్యూమరికల్. ఈ ఓటింగ్ అంతా కూడా పర్సంటేజ్లో వెళ్తారు. 40% ఓట్లు వచ్చినాడు 20% ఓట్లు వచ్చినాడు కంటే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే 20% ఓటు వచ్చినవాడు ఏం చేస్తాడు, పొత్తెట్టుకుంటాడు ఇంకో 20% ఇచ్చేవాడు ఇద్దరితోటి. సరే, అదంతా కొంచెం న్యూమరికల్ మ్యాజిక్. అది అంత ఘోరంగా ఓడిపోవడం కొంచెం ఆశ్చర్యకరమే. సరే, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పార్టీ వాళ్ళు 3 మంత్రులు డిక్లేర్ అయ్యారు. మొట్టమొదటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విత్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అండ్ అటవీ పర్యావరణం శాఖలు ఆయన కింద ఉంటాయి. నాదెండ్ల మనోహర్ అతను సివిల్ సప్లైస్ చూసుకుంటాడు. కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం చూసుకుంటాడు. ఇదండి మంచి మంచి పోర్ట్ఫోలియోస్ వాడికి కీలకమైన పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. సో జనసేనకి బాబు గారు మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అనిపిస్తుంది. జై శ్రీరామ్.